ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల లక్ష్యంగా బీఆర్ఎస్ మరో భారీ భూకుంభకోణాన్ని బయటపెట్టింది. ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడైన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన అధికార బలంతో అక్రమంగా అసైన్ భూములను కాజేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ సంచలన ఆరోపణ చేశారు. నిరుపేదలకు చెందాల్సిన ప్రభుత్వ అసైన్ భూములను తన కొడుకు వేం కృష్ణ భార్గవ రెడ్డి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారంటూ ప్రభుత్వ రికార్డులో సహా క్రిషాంక్ గుట్టురట్టు చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఫ్యామిలీ ల్యాండ్ స్కామ్ కు సంబంధించిన పక్కా ఆధారాలను మీడియా ముందుంచారు. నిరుపేద దళితులకు వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ఇచ్చే అసైన్డ్ భూములను ఎలాంటి బదిలీలకు అవకాశం లేకపోయినా వేం నరేందర్ రెడ్డి తన ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని తన కుమారుడు వేం కృష్ణ భార్గవ రెడ్డి పేరు మీద బదలాయించుకుంటున్నారని క్రిషాంక్ ఆరోపించారు. ఈ భూదందాకు సంబంధించిన సాధారణ ఆరోపణలు కాదని తాము ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అయిన భూభారతి పోర్టల్ ద్వారా అన్ని రకాల రిజిస్ట్రేషన్ దస్తావేజులు, మ్యూటేషన్ కాపీలు మరియు నకళ్లను సేకరించినట్లు క్రిషాంక్ స్పష్టం చేశారు. ఏ సర్వే నెంబర్లలో ఎంతెంత భూమిని ఇల్లీగల్ గా మార్చుకున్నారో అన్ని ఆధారాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూ కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు రాజ్యం వెళ్తున్నాయని క్రిషాంక్ మండిపడ్డారు. పేదల నోరు కొట్టి కాంగ్రెస్ పెద్దలు కోట్ల విలువైన భూములను ఎలా స్వాహా చేస్తున్నారో చెప్పడానికి వేం నరేందర్ రెడ్డి కుటుంబ వ్యవహారమే సజీవ సాక్ష్యమని ధ్వజమెత్తారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూభారతి ఆధారాలతో కాంగ్రెస్ ఎంపీని మన్నె క్రిషాంక్ టార్గెట్ చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఆరోపణలపై ఎంపీ వేం నరేందర్ రెడ్డి లేదా కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ముఖ్యమంత్రి కార్యాలయంలో నేను ఇంత ముఖ్యంగా ఉన్నాను, పాత సోపతి నాది ముఖ్యమంత్రి గారితోని నేను చేసుకోవద్దా అని వారి అత్యంత సన్నిహితులు వేం నరేందర్ గారు కూడా, ఎందుకంటే గతంలో ఇద్దరు కలిసి కేసులో ఉన్నవారు, ద ఫేమస్ ఓటుకు నోటు కేసులు, ఆ 50 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది వేం నరేందర్ గారే అని కూడా అప్పుడు వారి మీద విచారణ జరిగింది. మరి ఇప్పుడు నేను కూడా పైసలు చేసుకోవాలి కదా, ఓన్లీ వీళ్ళే చేసుకుంటారా, మంత్రులే చేసుకుంటారా, నువ్వే చేసుకుంటావా, మీ బ్రదర్సే చేసుకుంటారా, నేనేం పాపం చేసినా అని వేం నరేందర్ గారు కూడా ఇదే పనిలో పడ్డారు అని స్పష్టంగా కనబడుతున్నది. వీరు వేం నరేందర్ గారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు, వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు వీరు మాలా మాదిగా కాదు. కానీ విచిత్రం ఏంటంటే వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద ఇన్ని అసైన్డ్ భూములు, ఇది భూభారతిలోకి వెళ్ళి తీసుకున్నదే. వేం కృష్ణ భార్గవ్ ఫాదర్ వేం నరేందర్ రెడ్డి, అసైన్డ్ ల్యాండ్ టైప్ ఒకటి కాదు, రెండు కాదు, ఇవ్వండి. ఇదొకటి సర్వే నంబర్ 15/10 ఖాతా నంబర్ 330, ఇంకోటి సర్వే నంబర్ 7/10 ఖాతా నంబర్ 330, సేమ్ వేం కృష్ణ భార్గవ్ గారు. ఇదొక 2 ఎకరాలు, ఇదొక 6 ఎకరం, ఇది ఇంకొక ఎకరం, సేమ్ ఇవ్వండి అసైన్డ్ ల్యాండ్ వేం కృష్ణ భార్గవ్ గారు. ఇలా ఎకరాలు 1 2 3 ఎన్ని పాస్బుక్లు తీసినాం, 4 5 6 7 ఇవ్వండి, మొత్తం కొలాబరేటెడ్గా వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద అసైన్డ్ భూములు వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి పేరు మీద